ఈ శిల్పి కళా నైపుణ్యంలో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. సాక్షాత్తు భగవంతుడు అమ్మవారు ఉన్నట్లే వారికి మించినటువంటి చిత్రకళ నైపుణ్యటువంటి కోలార్ జిల్లాలోనే ఎవరు లేదని మేము భావిస్తున్నాము. श्री ग्राम देवता श्री पेद्दपल्ली गंगम्म देवताभ्यो नमः। भगे देवी नारायणी नमोस्तुते मंगलनैवेद्यं समर्पयामि। ओम शतमानं भवति शतायुष्वर्ष आयुष्येन्द्रियाय प्रतिष्ठिते। श्री पेद्दपल्ली गंगम्म देवताभ्यो नमः। कृपाकटाक्षवर प्रसाद सिद्धिरस्तु आयु आरोग्याभिवृद्धिरस्तु धन घनकमणि माणिक्याभिवृद्धिरस्तु मनोवाञ्छफल सिद्धिरस्तु। ओम पापोऽहं पापार्थं पापसंभवां पाहि मां देवताय नमोस्तुते। सर्वे पापदोषपरिहारार्थेन श्री पेद्दपल्ली गंगम्म देवताभ्यो नमः। आयु आरोग्याभिवृद्धिरस्तु जनकनकमणि माणिक्याभिवृद्धिरस्तु मनोवाञ्छफलसिद्धिरस्तु महालक्ष्मी कृपाकटाक्षवर प्रसाद सिद्धिरस्तु। शतमानं भवति शतायुष्वर्ष आयुष्येन्द्रियाय प्रतिष्ठिते। అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా వీకోట మండలం గుమ్మిరెడ్డిపల్లి గ్రామస్తులైనటువంటి మేము కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకు ఉప్పుకుంట గ్రామము మంజునాథ శిల్పకళా మందిరం డాక్టర్ మంజునాథ్ గారి ఆధ్వర్యంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ పెద్దపల్లి గంగమ్మ విగ్రహాన్ని అదేవిధంగా ఊరేగింపు నిమిత్తమై అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా చిత్రీకరించి మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. వారు ఈ శిల్పి కళా నైపుణ్యంలో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. పూజ్యులు పెద్దలు వారి బృందానికి కూడా మా గ్రామం తరపున వారికి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ఎన్నో దైవ కార్యక్రమాలు మున్ముందు వాళ్ళు చేయాలని చెప్పి సంకల్పిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ యొక్క భగవంత్ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతకు ముందు అమ్మవారి మూల విగ్రహాన్ని మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉత్సవ విగ్రహాన్ని కూడా అంగరంగ వైభవంగా చేసి ఇచ్చినారు. వారు చేసినటువంటి విగ్రహాలంతా కూడా సాక్షాత్తు భగవంతుడు అమ్మవారు ఉన్నట్లే మా గ్రామంలో ఉన్న అందరూ కూడా భావిస్తున్నారు. వారికి వారి కుటుంబ వారి యొక్క బృందానికి ధన్యవాదాలు. అదేవిధంగా అమ్మవారి కవచాలు కూడా అంగరంగ వైభవంగా చిత్రీకరించడం జరిగింది. స్వర్ణ కవచాలు ఇవ్వడం జరిగింది. చిత్రీకరణలో వారికి మించినటువంటి చిత్రకళ నైపుణ్యటువంటి కోలార్ జిల్లాలోనే ఎవరు లేదని మేము భావిస్తున్నాము. మున్ముందు కూడా అనేక దేవాలయాలకి వారు ఈ విధంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఇవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. మాకి మొట్టమొదటిసారిగా భాస్కర్ శర్మ గారు పరిచయం చేసినారు ఇక్కడ మంజునాథ స్వామి గారిని. మేము పరిచయం చేసినప్పుడు ఇంత దగ్గరలో ఈ విధంగా ఉంటుందా అనేసి అనుకున్నాం. చాలా తక్కువగా అంచనా వేసినాము. వచ్చి చూసిన తర్వాత కూడా ఏదో జరుగుతా ఉందిలే, ఇక్కడ చిన్నగా ఉందిలే అనుకున్నాము. తర్వాత తీసుకెళ్లిన తర్వాత తెలిసింది జనంలో ఆ విగ్రహం చూస్తుంటే అక్కడ వచ్చిన భక్తులంతా కూడా ఈ చుట్టుపక్కల చూడలేదు, తిరుపతి దాదాపు కాళహస్తి
అలాంటి చోట్ల చూసినట్లుంది. ఒక వ్యక్తి అయితే కళ్ళలో నీళ్లు కూడా వదిలేసిన అక్కడ చూసి ఆ రూపం అంత బాగుందనేసి. నిజంగానే అమ్మవారిని చూసినట్లుంది అక్కడ. సెకండ్ టైం ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్తున్నాం. మా గ్రామంలో చాలా ఐకమత్యంగా ఉంటారు మా యూత్ అంతా గాని, పిల్లలు అందరూ. మా క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తక్కువ అక్కడ. మామ బామర్ది ఆ విధంగా కలిసిపోతా ఉంటాము. అందుకనేసి ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ మున్ముందు కలిసి ఉండాలనే ధ్యాసతో, ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేసి, అందరూ బాగుండాలా, కలిసి ఉండాలి, రాబోయే తరాలు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలనే భావంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మాకు ఇక్కడ చూసిన తర్వాత ఆ రోజు చూసిన పోయింది, మేము ఇచ్చే డబ్బులకి ఇక్కడ చేయిస్తా ఉండేది సంబంధమే లేదు చెప్పాలంటే. చాలా బాగుంది. మాకు ఇంకా కూడా ఏదైనా చేపించుకోవాలా వీళ్ళ దగ్గర నుండి. ప్రస్తుతానికి ఇప్పటికే అన్ని చేపించుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు కానీ, ఈ న్యూస్ ఛానల్ వినేవాళ్ళు కానీ ఒకసారి కలవండి. కలిసి మీరు భవిష్యత్తులో ఏదైనా చేసుకోవాలంటే వీళ్ళ ద్వారా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఇచ్చే డబ్బు కంటే కూడా రెట్టింపు 2 అంతులు 3 అంతులు మనకి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ గుమ్మిరెడ్డిపల్లి పెద్దపూలి గంగమ్మ దేవాలయంకి ఒకసారి దర్శనానికి రండి. చాలా పవరు. అక్కడ వచ్చి మీరు ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. మూల విరాట్కి స్వర్ణ కవచం కూడా చాలా బాగా చేసినారు. మేము ఊహించలేదు వాస్తవంగానే, ఊరికే చెప్పకూడదు కానీ మేము అనుకునేది అంటే ఇక్కడ పదే అదే చెప్తున్నాము. 2 అంతులు 3 అంతులు 5 అంతులు ఎక్కువ రెట్లుగా మాకు ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్ అయింది. అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత కూడా చాలా మంది అడిగినారు ఏ రాతితో చేసినారు అనేసి. అది వచ్చి చూస్తేనే తెలుస్తుంది మేము చెప్పాకంటే. దయచేసి ఒకసారి టైం ఉంటే, దగ్గర కిలోమీటర్లే కాబట్టి ఒకసారి రండి. అందరూ భక్తులు కూడా వచ్చి ఒకసారి పూజలో కలుసుకొని వస్తే చాలా బాగుంటుంది. మీకు మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది వచ్చి చూసిన తర్వాత అని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. హరి ఓం గురుభ్యో నమః. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమః. ఆది పూజాయ వినాయకాయ నమః. వీకోట మండలం రెడ్డిపల్లి గ్రామము. దామన్న అంటే దుర్యోధనుడు మేమనేది. నాకు అట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అట్లే దానవీర శూరకర్ణ ఎట్లున్నాడు, అన్నింటిలోనూ అట్లే ఉన్నాడు. బాగుండి ఆయుష్, అమ్మవారు ఇంకా ఆయుష్ ఆరోగ్యమని, ఇంకా సంపత్తు వాళ్ళకి ఇచ్చి ఇంకా ఎక్కువగా ప్రజలకు అంత సేవ చేయని నాకు ఒక ఆశ. తర్వాత ఇది అన్నోళ్ళది వచ్చేసి గుమ్మరెడ్డిపురంకి ఫస్ట్ టైం మా రామనపల్లి బ్రహ్మన్న చెప్పేసి వాస్తు బ్రహ్మన్న అంటాం మేము. ఆయనకి ఆ పేరే వాస్తు అని పెట్టేసినాం. వాస్తు బ్రహ్మన్న వీళ్ళు నాయన, వీళ్ళ తండ్రి గారు ఆయనకి. వాళ్ళకి పోయి వీళ్ళు విగ్రహం చేపించాలని అడిగినప్పుడు వాళ్ళే గుడికి వాస్తు అంతా ఇచ్చింది. ఇక్కడ గుడికి వాస్తు అని ఇచ్చేసి మమ్మల్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా చేస్తారు అని. దాంట్లో మా బ్రాహ్మణులు స్వామి వారు బాబు స్వామి, భాస్కర్ స్వామి అని చెప్పి వీకోట్ల ఆంజనేయ స్వామి అర్చకులు, ప్రధాన అర్చకులు ఉన్ని వాళ్ళు లింకులైన ఉంటారు. వాళ్ళు చేవి పంపించిండ్రి. అదే ప్రకారంగా వచ్చి అన్నవాళ్ళు నాకు విగ్రహం కావాలని చెప్పి ఆర్డర్ ఇమ్మంటే ఒక కలుషము అమ్మవారి విగ్రహము. కానీ వీళ్ళంటే గోజాడే తీసి తప్ప దేవుని కారు మీరు ఏం చెప్తే దాన్ని ఇస్తాము అండ్రి. నేను మాకు ఏం చెప్తే ఇస్తామంటే మేము కేజీ బంగారు అడిగే కాయలే, మాకు పోయి 5 ఏళ్ళు తినే దొడ్డబ్బా అడిగే కాయలే, మా కష్టం ఎంత ఉందని తీయండి సార్ అని చెప్తే ఇస్తాము అండ్రి. అదే ప్రకారం కూడా స్టోన్ అడిగి మంచి స్టోన్లో చేసేయాలని 2 రకాలు స్టోన్ల చెప్తే వీళ్ళకి నపుంసక స్త్రీలింగ పుల్లింగ నపుంసకలింగ రాళ్ళను జాతులు ఉన్నాయి. ఆడది మగది ఇట్లా అన్నీను. ఏ విగ్రహానికి ఏ రాయి వేయాలా, ఆ రాయి క్వాలిటీ ఏముంటుంది, స్త్రీ విగ్రహాలకి ఏమయ్యేయాలా, పురుషుని విగ్రహానికి ఏమయ్యాలా, శక్తి దేవుడికి ఏ రాయి వేయాలా, దాంట్లో పంగడాలు ఇంగిడిచ్చింటారు. తెల్లరాయి తొక్కడానికి మొక్కడానికి పనికిరాదు. తెల్లరాయి కిందికి పీఠాలకే వస్తుంది. శూద్ర జాతి అంటారు, సారీ నపుంసకలింగ అంటారు. స్త్రీ విగ్రహం స్త్రీ జాతిది. దాంట్లో వెరైటీ ఉంటాయి. విష్ణు దేవుడికి అది, అమ్మవారికి అది. వీళ్ళు అమ్మవారు బాట గంగమ్మ అని, పెద్దపుల్లి గంగమ్మ గ్రామం పోయి ఊర్లో అంతా అక్కడ చూసిన తర్వాత పురాతన దేవస్థానం పాతది ఉండింది. వీళ్ళు బ్రహ్మాండంగా దేవస్థానం కట్టింది. ఆ దేవస్థానానికి యావ తర యా ఆకారం ఉండాలా, యా కళగా ఉండాలా, ఎట్లా ఆకర్షణ ఉండాలా అని చెప్పి చూసుకొచ్చిన తర్వాత మేము తయారు చేసి అది స్టోన్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన రాళ్ళంద కదా, రామలాల చేసిన అయోధ్యలో అరుణ్ యోగరాజ్ చేసిందే రామలాల స్టోన్ రాయి. అది అదే రాయిలో రామలాల విగ్రహంకి ఎత్తిండారు. మేము అదే రాయి మనకే సప్లై, మన కర్ణాటక ఇంకా పోయిన రాయి అయోధ్యలో పెట్టిండేది, మన కర్ణాటక శిల్పినే చేసిండేది. అదే రాయిలో తయారు చేసిన అమ్మవారి విగ్రహం వీళ్ళది. చాలా అద్భుతంగా 3 వచ్చింది. ఒకసారి అందరూ పోయి అక్కడ వీక్షణ చేస్తే మంచిది. ఆడ కోరికలు నెరవేరుతా ఉన్నాయి అమ్మవారిది. ఆయమ్మ మనం మనసావిష్ట ఇచ్చి మనం ఏం అడుక్కుంటామో ఆయమ్మ మన మనోవంచ ఫల సిద్ధి రస్తు అన్నట్టుగా ఆయన మనం ఏం అడిగితే ఆయన ఇచ్చేక రెడీగా ఉంది. ఒకసారి అందరూ వీక్షణ చేయండి. సో ఈ అమ్మవారికి వచ్చేసి మూల విరాట్కి గోల్డ్ స్వర్ణ కవచము అంటాము.
అమ్మవారు బంగారు కవచం ఇది. బహుశా నాకు తెలియదు, నేను చూసినట్లుగా వీకోట మండలం ఎక్కడ లేదు అనిపిస్తుంది. నేను అనుకునే కానీ నేను చూసిండేది అన్ని కవచాలు పంచలోహ అంటారు, ఇత్తాళ్ళు అంటారు. సోన కవచం చేపించేది వీళ్ళే ఫస్ట్ టైం నేను చేసినట్టుగా వీకోట మండలంలో. ఇది ఆ తాయి మహితమయం. జై గురుభ్యో నమః. చిత్తూరు జిల్లా వీకోట మండలం గుమ్మిరెడ్డిపల్లి గ్రామం నందు పెద్దపల్లి గంగమ్మ అమ్మవారిని ప్రజలు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కరుణిస్తాం అక్కడ. అలాంటి అమ్మవారిని మనకు మొదటగా మన వాస్తు రామనపల్లి బ్రహ్మయ్య గారు మరియు వీకోట భాస్కర్ శర్మ గారు పరిచయం చేసినటువంటి వాస్తు కళాశిల్పి అయినటువంటి డాక్టర్ మంజునాథ్ శర్మ గారి ద్వారా మనకు ఫస్ట్ మూల విరాట్ విగ్రహము స్థాపించడం మరియు అదే విగ్రహం తీసుకెళ్లి మనం ఊర్లో పెట్టడంతో ప్రజలందరూ ఇలాంటి విగ్రహం చేసే వాళ్ళు మన పక్క కూడా ఉన్నారా అనే దృక్పథంతో వీళ్ళ దగ్గరే అసలు మేము ఉత్సవ విగ్రహం చేపించాలా అని కూడా మాకు మనసులో కూడా రాలేదు. కానీ వీళ్ళు చేయని ఆ విగ్రహం చూసి అదే అమ్మవారే మా మనసులో తీసుకొచ్చి ఉత్సవ విగ్రహం చేపించాలని కరుణించి వాళ్ళ ద్వారానే చేపించాలా అని చెప్పేసి వాళ్ళు ఎంత అని కాకుండా అమౌంట్ భేదపార్యం కాకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేయాలనుకుంటూ వాళ్ళు కూడా దానికి సంకోచించకుండా ఎక్కువ లేకుండా దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతే తీసుకొని ఇంకా ముందుకి ఎక్కువ విగ్రహాలు చేయాలా, మీ నుంచి ఆర్డర్లు రావాలా, మీ ఏరియాలో ఎక్కువగా మా విగ్రహాలు ఉంటే అదే మాకు భాగ్యం చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎక్కువగా లాభం పెట్టుకోకుండా అందరిది చందా ఒకరితో వాళ్ళు కూడా కొంచెం చందాతో ఉండేనట్లుగా ఎక్కువ లాభం లేకుండా అసలుకే చేయించినారు. కాబట్టి చాలా చేసేదే అపురూపం కాదు. వాళ్ళ చేతుల్లో మన ఊరి పేరు చెప్పే కొందరికి చాలా అద్భుతంగా అమ్మవారు వెలిసినారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషించినారు. కవచాలు అమ్మవారికి మూల అమ్మవారికి ఈ స్వర్ణ కవచాలు ఇంతవరకు ఎవరు అక్కడ చేపించలేదు. కాబట్టి మనం చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనసులోకి వచ్చి మన డాక్టర్ మంజునాథ్ శర్మ గారితో డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేసి అందరూ నిర్ణయించుకొని చేపించినాం. కాబట్టి అవి కూడా చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా కుదిరినాయి. కాబట్టి ఎక్కడికనే మేము ఇంత అద్భుతంగా చేసినది చిలిపినది మన ఏరియాలో చూడలేదు. కాబట్టి చాలా బాగా చేసినందుకు వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. రామదేవత పాదాలకు ఒకసారి గోవింద. చెప్తా అట్లే